శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14గా ఉండడం జరిగింది. సో దాన్ని బట్టి ఈ సంవత్సరం వీళ్ళ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే అదనంగా బడ్జెట్ పెరిగి రుణాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే పాత రుణాలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల కంపల్సరిగా వీళ్ళ యొక్క ఖర్చులు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, అనవసర ఖర్చులు, అనవసర బాధ్యతల నుంచి బయటపడడం మంచిది. సో ఏదైనా మొత్తం మీద కొద్దిగా 8 ఆదాయం అంటే మంచి ఇన్కమ్ మాట, మంచి అనుకూలమైన ఇన్కమే వస్తుంది. కానీ దాని మించిన ఖర్చులు రావడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ డెఫిసిట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి కానీ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు యాజిటీజ్గా కొంత లగ్జరీగా, కొంత బెటర్ లివింగే ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. సో ఇక ఆదాయం 4, ఇక రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా సమానంగానే ఉంది. అయితే ఏంటంటే ఏదన్నా పదవి కోసం పోటీ పడేవారు, క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే బాగా దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రత్యర్థులను అంచనా వేసుకొని పోటీకి దిగడం మంచిది. అనవసరంగా పౌరుషానికి పోయో, పంతాలకు పోయో పోటీ చేయడం వల్ల కొంత గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నేరంలో మిస్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ప్రభుత్వ అధికారులకి ఈ ప్రమోషన్ సంబంధించిన విషయాల్లో ఆశించిన ప్రమోషన్ సకాలంలో రాకపోవడం కానీ, మీరు ఆశించిన ప్రమోషన్ ఇతరులకి రావడం వల్ల మీరు కొద్దిగా అవమానపడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు ఎవరితో పోటీ పడకుండా, పంతాలకు పోకుండా సాధారణంగా వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా వెళితే అటు వృత్తి సంబంధించిన విషయాలు ఎటువంటి అవమానం, మైనస్లు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక సంవత్సర ఫలితాలు మనం చూసుకునేటప్పుడు ఎక్కువగా ఈ రాహు, కేతువు, శని, గురువుల్ని పరిశీలించడం జరుగుతుంది. యాజిటీజ్గా శని భగవానుడు అర్ధాష్టమ శనిలో ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే సంవత్సర ఫలితాలు కాబట్టి ఇది మోక్ష త్రికోణాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. 4, 8, 12. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరీగా ఈ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, కొద్దిగా పేరెంట్స్కి, కుటుంబానికి దూరంగా ఉండి విద్యను అభ్యసించవలసి రావడం కానీ జరుగుతుంది. అయితే చాలా కష్టపడి చదవవలసి ఉంటుంది. అంటే సౌకర్యాలు తగ్గుతాయి. కాబట్టి దాని మీద పక్కన పెట్టి విద్య మీద దృష్టి పెట్టడం మంచిది. సో అలాగే బాధ్యతలు తీరిపోయిన వారు, రిటైర్మెంట్ వయసు దాటిన వారు సాధారణంగా మరి వాళ్ళు ఏదన్నా ఓల్డేజ్ హోమ్లో కానీ, ప్రశాంత జీవనం కోసం ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరుపతి లేదంటే పుట్టపర్తి, షిరిడి లాంటి కేంద్రాల్లో శాశ్వతంగా అక్కడ నివాసపడడం కానీ, కొంతమంది ఏదన్నా కొద్ది దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కాలాన్ని గడపవలసి ఉంటుంది. అదే మరి సంపాదన రంగంలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ సంపాదన కొరకు ఉన్న ప్లేస్ విడిచిపెట్టి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఊరు విడిచిపెట్టి వేరే ఊళ్ళో జీవన విధానం సాగించవలసి ఉంటుంది. అది విదేశం కూడా కావచ్చు, మనకు పరిచయం లేని అన్య ప్రాంతం కూడా కావచ్చు. మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి మారడం అన్నది ఈ రాశి వారికి వాళ్ళ స్థాయిని బట్టి జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితం, అంటే కోరికలు తగ్గించుకొని, ఎటువంటి వ్యామోహాలు లేకుండా, దేని మీద కోరికలు లేకుండా ఉన్న వనరులతో తృప్తి పడే వారికి మాత్రం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఏమాత్రం కోరికలు కోరినా, వసతులు కావాలనుకున్నా, ఇంకా ఏదో సాధించాలని అనుకుంటా మాత్రం ఏమీ జరిగే అవకాశం లేదు. ప్రశాంత జీవితం గడిపే వారికి మాత్రం 100% ఈ సంవత్సరం బాగుంది. ఇక గురువు యొక్క బలాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు 7వ స్థానంలోకి, కామ త్రికోణంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే కోరికలు సంబంధించినది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఆలోచనలు, మీ కోరికలు నెరవేరే సమయం మీకు మే 1వ తారీఖు నుంచి రాబోతుంది. 3వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది.
అలాగే లగ్నం పైన కూడా గురు దృష్టి ఉండడం వల్ల గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు విహార క్షేత్రాలు తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యం, ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సహజంగా ఉన్నటువంటి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, గైనిక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరి ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడి సంతానవతులయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే మరి 3, 7, 11 అవ్వడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహాలు సుఖవంతం అవడం, ఆదాయం పెరగడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం, ఆవిడ యొక్క ఆదాయం పెరగడం, మొత్తం మీద చాలా వరకు గురువు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా ఓకే. అయితే ధర్మ త్రికోణాన్ని 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు పూర్వపుణ్య స్థానాన్ని మీ యొక్క పుణ్యాల్ని వ్యర్థం చేసే అవకాశం ఉంది. సో 5, 9, 1 అంటే ధర్మ త్రికోణాన్ని రాహు పరిపాలించడం వల్ల ఏంటంటే న్యాయానికి, అంటే ముఖ్యంగా మన ధర్మానికి, అలాగే మన యొక్క కార్యక్రమాలు విరుద్ధంగా ప్రవర్తించడం, మన సంస్కృతికి సంస్కారానికి విరుద్ధంగా ఉండడం, దైవ ఆరాధన తగ్గడం, ఇతర వాటి మీద ఆలోచన పెరగడం, అక్కలేని విషయాలు కలగజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అతిగా పోయి ఈజీ మనీ కోసం ఆన్లైన్ గేమ్స్, పేకాట, జోదం లాంటి వ్యసనాల మీదకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంటే ధర్మానికి విరుద్ధంగా, మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, అలాగే ఇంకా యువకులు లాంటి వాళ్ళు మరి వారికి ప్రేమ సంబంధించిన విషయాల్లో రాంగ్ డిసిషన్ తీసుకోవడం, అలాగే కొన్ని కమిట్మెంట్లు చేయడం వల్ల అటు ఇంతకాలం ఉన్నటువంటి నేమ్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కంపల్సరీగా చాలా నియమబద్ధంగా వ్యవహరించాలి. పరిచయం లేని వ్యక్తులతోనూ ఆన్లైన్లో కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్లు కానీ ఆ విధంగా పరిచయం వారితో పరిచయం పెంచుకొని వాళ్ళ ద్వారా నమ్మక ద్రోహం, మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. సో ఏదైనా ఈ రాశి వారు గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన, అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన 2 కామన్గా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మీరు మరి దక్షిణామూర్తి క్షేత్రాన్ని దర్శించడం, అంటే మనకి శ్రీకాళహస్తి అవ్వచ్చు, అలాగే ఏదైనా శివాలయాన్ని దర్శించి మీరు అక్కడ విధి విధానంగా అభిషేకాన్ని తిలకించడం ద్వారా మీ యొక్క పుణ్య ఫలితం క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎక్కువగా దైవ మార్గంలో ఈ వృశ్చిక రాశి వారు కంపల్సరీగా ప్రయాణిస్తారు. ఎందుకంటే గురువు లగ్నాన్ని, రాశిని చూడడం వల్ల మంచి మార్గంలో మంచి వారితో కలిసి, మంచివారి స్నేహంతో మీ యొక్క మంచి అలవాట్లతో ముందుకెళ్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు
అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.